అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. చాలామంది ఫైనల్ కీ వీడియో కోసం ఎదురు చూస్తారని చెప్పేసి నాకు తెలుసు. మనకి ఫైనల్ కీ అనేది జూలై 25న అని చెప్పేసి స్టేట్మెంట్ రావడం జరిగింది కదా. మరి జూలై 25న ఫైనల్ కీకి సంబంధించి ఏం అప్డేట్ అనేది వెబ్సైట్లో లేదు, ఏంది కథ అని చెప్పేసి చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్ కామెంట్స్ కానివ్వండి, కాల్స్ కానివ్వండి చాలా ఎక్కువగా వస్తున్నాయి. అందుకే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. నేను ఏపీడిఎస్సి వెబ్సైట్లోనే హెల్ప్ లైన్కి కాల్ చేశాను. హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాం సార్, 25వ తారీఖున ఫైనల్కి వస్తుంది అన్నారు కదా, ఎప్పుడు విడుదల చేస్తారు, మీ దగ్గర ఏదైనా డేటా ఉందని చెప్పేసి వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ నెల 25వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు లోపు ఎప్పుడైనా డిఎస్సి వెబ్సైట్లో ఫైనల్ కీ అనేది వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. అంటే పలానా ఎగ్జాక్ట్ డేట్ ఏదైనా చెప్పగలరా అని చెప్పేసి అడిగితే, మాకు కన్వీనర్ గారు ఇచ్చిన డేటా ఏంటంటే ఈ నెల 25వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు లోపు ఎప్పుడైనా ఫైనల్ కీలు అనేవి వెబ్సైట్లో వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మాకు కన్వీనర్ గారు చెప్పారని చెప్పేసి ఏపీడిఎస్సి వెబ్సైట్ గ్రీవెన్స్ డేటా ప్రకారం నేను మీకైతే చెప్పడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా డేట్ అయితే లేదు, కానీ ఈ నెల 25 నుంచి 30వ తారీఖు లోపు డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ అనేది వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నార్మలైజేషన్తో కలుపుకొని ఫైనల్ రిజల్ట్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనం రిజల్ట్కి సంబంధించి ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. చాలామంది బార్డర్లో ఉన్న వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఫైనల్ కీకి సంబంధించి కానీ రిజల్ట్కి సంబంధించి కానీ డిఎస్సి కన్వీనర్ గారు ఎందుకు పత్రికా ప్రకటన ఇవ్వడం లేదు, డిఎస్సి కన్వీనర్ గారు ఏం చేస్తున్నారు, రెస్పాండ్ ఎందుకు కావడం లేదు, డిఎస్సి కన్వీనర్ గారు ఈ విషయాలపై రెస్పాండ్ కావాలని చెప్పేసి అభ్యర్థులు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. కన్వీనర్ గారు ఒక పత్రికా ప్రకటన ఇస్తే చాలా బాగుంటుంది. ఏ డేట్లో ఫైనల్కి ఇస్తారు, ఎప్పుడు రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీరు అభ్యర్థులకి క్లారిటీ ఇచ్చినట్లయితే కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఇక చాలామంది పీడబ్ల్యూడి క్యాండిడేట్లు నన్ను అడిగేది ఏంటంటే, సార్ మీరు అన్నింటి గురించి బాగానే మాట్లాడుతున్నారు, పీడబ్ల్యూడి అభ్యర్థుల గురించి అసలు ఎందుకు మీరు మాట్లాడడం లేదని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు క్లారిటీగా మీకు చెప్తాను. పీడబ్ల్యూడికి సంబంధించిన పోస్టుల వివరాలు ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, దీని గురించి ఫస్ట్ మాట్లాడదాం. మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఏపీడిఎస్సి అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్టే ఒక వెబ్సైట్ వస్తుంది కదా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏపీడిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. చాలామందికి డెస్క్టాప్ మోడ్ అంటే ఏంటో తెలియడం లేదు. ఇక్కడ పైన 3 చుక్కలు కనిపిస్తున్నాయి కదా, పైన 3 చుక్కల మీద క్లిక్ చేసుకుని డెస్క్టాప్ సైట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, దాని మీద టిక్ చేసినట్లయితే మీ మొబైల్ అనేది డెస్క్టాప్లోకి మారుతుంది. అంటే కంప్యూటర్లో ఏ విధంగా వస్తుందో అదేవిధంగా మీ మొబైల్లో చూపించడం జరుగుతుంది. ఓకే, వెబ్సైట్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. వచ్చిన తర్వాత పోస్ట్ వేకెన్సీస్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. దీని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే, ఫస్ట్ పీడిఎఫ్లు కాకుండా సెకండ్ పీడిఎఫ్లు చూడండి. మొత్తం 13 జిల్లాలకు సంబంధించిన పీడిఎఫ్లు అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఈ 13 జిల్లాలకు సంబంధించిన పీడిఎఫ్ల దగ్గర రెండో ఆప్షన్ వేకెన్సీ ఎక్యురసీ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, వాటి మీద క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్నూలు దగ్గర చూసినట్లయితే సెకండ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అగైన్ అడుగుతుంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పైన డౌన్లోడ్ అయిపోతుంది. ఓపెన్ చేయండి. ఈ విధంగా పీడిఎఫ్ అనేది 36 పేజీల పీడిఎఫ్, ఇది మొత్తం 36 పేజీస్ పీడిఎఫ్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే గవర్నమెంట్ బడి, లోకల్ బడి స్కూల్స్కి సంబంధించి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఇక్కడ చూడండి విహెచ్ క్లారిటీగా ఉంది. విహెచ్కి సంబంధించి 16 పోస్టులు, హెచ్ఐకి సంబంధించి 16 పోస్టులు, ఓహెచ్కి సంబంధించి 16 పోస్టులు, ఎంఐకి సంబంధించి 17 పోస్టులు. ఓకే, పీడబ్ల్యూడి క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా చెక్ చేసుకోండి. విహెచ్, హెచ్ఐ, ఓహెచ్, ఎంఐ ఈ విధంగా మనకి డివైడ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి లోకల్లో ఉన్నాయా నాన్ లోకల్లో ఉన్నాయా అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు, జస్ట్ ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి మాత్రమే మెన్షన్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఉర్దూకి సంబంధించి చూడొచ్చు. ఉర్దూ ఎస్జిటిలో హెచ్ఐ ఒకటి ఉంది, ఓహెచ్ ఒకటి ఉంది, ఎంఐ ఒకటి ఉంది. ఇలా చూసుకోవాలి. ఎస్జిటి కన్నడ మీడియంకి సంబంధించి విహెచ్ ఒకటి, ఎంఐ ఒకటి. ఈ విధంగా మనకి మొత్తంగా పీడిఎఫ్ అంతా కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఓన్లీ గవర్నమెంట్ బడీస్, లోకల్ బడీసే కాదు, మున్సిపల్ కార్పొరేషన్ చెక్ చేసుకోవాలి, మున్సిపల్ మేనేజ్మెంట్ చెక్ చేసుకోవాలి, దాంతోపాటుగా ఆశ్రమ్ స్కూల్స్ అని ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. వేరియస్ మేనేజ్మెంట్స్లో మనకి పోస్టుల వివరాలు అయితే ఉంటాయి కాబట్టి ఓన్లీ లోకల్ బడి, గవర్నమెంట్ బడి మాత్రమే చూసుకుని అవే పోస్టులు అని చెప్పేసి అనుకోవడానికి లేదు. మనకి మున్సిపల్ మేనేజ్మెంట్,
మున్సిపల్ కార్పొరేషన్, మనకి ఆశ్రమ్ స్కూల్స్ అని చెప్పేసి ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ స్టేట్ వైడ్ కొన్ని పోస్టులు ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే గైస్, ఏ విధంగా మీరు పీడిఎఫ్ అనేది చెక్ చేసుకోవచ్చు అనేది మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్రెడీ 13 జిల్లాలకు సంబంధించిన పీడిఎఫ్లు అనేవి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను పెట్టాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకుని చూసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఏపీడిఎస్సి వెబ్సైట్లో ఆ పీడిఎఫ్ అనేది మీ మొబైల్లో ఓపెన్ చేసుకుని ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది మీరు ఒకసారి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు ప్రాపర్గా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది లేదు కాబట్టి ఇప్పటివరకు దాని గురించి రెస్పాండ్ కాలేదు. కానీ ఇక్కడ పీడిఎఫ్లో వివరాలు అయితే ఉన్నాయి కాబట్టి వాటిని చూసుకుంటే మీకు ఒక ఇంత అవగాహన అయితే వస్తుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకైతే ఆ వివరాలను అయితే తెలియచేయడం జరుగుతుంది. ఓకే, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలు ఈ వీడియో ద్వారా చాలా వరకు మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మనకి ఫైనల్ కీపై ఇప్పటివరకు గ్రీవెన్స్ ఏపీడిఎస్సి వెబ్సైట్ డేటా ప్రకారం చూసినట్లయితే ఈ నెల 25 నుంచి 30 లోపు ఎప్పుడైనా వెబ్సైట్లో పెడతాం. అది కూడా అన్నీ కూడా ఒకేసారి పెడతామంటున్నారు. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్, పీఈటీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా ఒకేసారి ఫైనల్ కీలు అనేవి డిఎస్సి వెబ్సైట్లో పెడతాం అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా డేట్ అయితే చెప్పలేదు. అభ్యర్థులు కాస్త ప్రశాంతంగా మరొక 10 రోజులు వెయిట్ చేశారంటే దీనికి తెరపడే అవకాశం అయితే ఉంటుంది. ఫైనల్గా రిజల్ట్ కూడా వచ్చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒక 10 రోజుల పాటు అభ్యర్థులు అయితే ఓపికగా ఎదురు చూడవలసిన అవసరం అయితే ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం. నేను అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే తప్పకుండా మీకు మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.